శ్రీ 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 జగదాంబ జ్యోతిష్యాలయం 9వ రోజు పారాయణము సప్తదశాధ్యాయము పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు. నాయన, ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ. శ్లో కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యంకారణమేవ చ స్థూల సూక్ష్మం తదా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. కర్మబంధము, ముక్తికార్యము, కారణము స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది. శ్లో అత్రబ్రూమ సమాధానం కోన్యోజీవస్త్వమేవ హి స్వయం వృచ్చ సీమాంకో రెండు బ్రహ్మైవాస్మిన సంశయ. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రాహ్మణై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. పురుషువాచ, అంగీరాస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి గదా. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైనా నాకు మరింత విమర్శగా చెప్పమని కోరుతున్నాను. అంగీరస ఉవాచ, అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపీ అయిన పదార్థమే ఆత్మ అని తెలిసికొనుము. దేహము కుండవలె రూపాధివత్గా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతముల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మమాత్రము కాదు. ఇదే విధముగా ఇంద్రియాలుగాని, అగోచరమైన మనస్సుగాని, అస్థిరమైన ప్రాణముగాని ఇవేమి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేనివలననైతే దేహింద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలిసికొని ఆ ఆత్మపదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తానాకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహింద్రియ మనఃప్రాణులు భాసమానలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికార్తమై నిద్రాజాగ్రత్ స్వప్నాదులను, వాటి అద్వంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహతరమై నే నబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమనాలవుతాయి. సమస్తము పట్ల ఏర్మడుతుండే అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహింద్రియ మనఃప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పారిణామత్వ క్షీణత్వ నాసంగతత్వాలనే షడ్వికారాలు లేని దానివే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా త్వమేవాహం గా భావించు. ఈ విధంగా త్వం నీవు అనే తచ్చబ్దార్థాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థము. శ్లో అతద్వ్యవృత్తి రూపేణ సాక్షాద్విధిముఖేన చ వేదాంతానం ప్రవృత్తి ద్విరాచార్య సుభాషితం. అతః శబ్దానికి బ్రాహ్మణమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు, నేతిన ప్లస్ ఇతి న ప్లస్ ఇతి సమానము, ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదానిని కొట్టిపారవేయడం అంటే. ఈ చేయి బ్రహ్మ ఆత్మ కాదు, ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ ఆత్మ అని అర్థం. ఇక సాక్షాద్ విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం అండాల వల్లనే ఆత్మ నరయగలగాలని అర్థము. ఆ ఆత్మ సంసార లక్షణ వేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరము కాడని, చీకటిని ఎరుగనిడాని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో. అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతం గా వేదాలు కీర్తిస్తున్నాయో అబ్రహ్మ నేనే నని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మరూపాన జగత్ప్రవేశాము ప్రవేశిత జీవులను గురించిన నియమతృత్యము కర్మఫలద్రత్వము సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మ గా తెలుసుకో. తత్త్వమసి సమానము తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మత్వం అంటే నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈ ప్రత్యగాత్మ ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్
శబ్దార్థం తానేనని, త్వం శబ్దము సాధనమే గాని ఇతరం గాదని తెలిపోతుంది. నీకు మరింత స్పష్టముగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను. తత్వమసి సమానము తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞతా విశిష్టలైన జీవేశ్వరులను ప్రక్కనబెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యము సిద్ధిస్తుంది. ముఖ్యార్థ వేద కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి. అందులో బాగా లక్షణ అనే దాని వలన ఇది కలిగితే సాధింపబడుతూ ఉంది. ఉదా సో 2 దేవదత్త ఆత్మసంపన్న అహం బ్రహ్మ 2 స్మ అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణమనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటక్షము వల్లనో తదాత్మ్య బోధ స్థిరపాడుతుందో అప్పుడీ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రబడ కర్మ పిడీస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము. దానినే ముక్తి మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్సలాన్ని దైవర్పణము చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ననుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మ ఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై జ్ఞానులై కర్మబంధాల్ని త్రేంచుకుని ముక్తులవుతారు. నాయన బంధించేవి ఫలవాంఛిత కత్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. సప్తదశాధ్యాయ సమాప్త. 17వ అధ్యాయము. అష్టాదశాధ్యాయము. అంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడిలా చెబుతున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖదు కాది ద్వంద్వాలన్నీ దేహానికేగాని తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిట్టాశుద్ధిని పొందిన వాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహాధారి అయిన వాడి తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నానశౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. శ్లో స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్రవత్. ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం. స్నానము చేయకుండా చేసే ఏ కర్మమైనా సరే ఏనుగు తినిన వేలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతః స్నానము వేదోక్తమై ఉంది. శ్లో ప్రాతఃస్నానే హయశక్తశ్చే తపన్యమాసత్రయోత్రయోతతమం. తులాసంస్థ దినకరే కార్తిక్యాంతు మహామతే. మకరస్థ రవౌ మాగే వైశాఖే మేషగే రవౌ. ప్రతిరోజున ప్రాతః స్నానం చేయలేని వాళ్లు సూర్యసంచారము కల తులా కార్తీక మకర మాఘ మేష వైశాఖాలలోనైనా చేయాలి. జీవితంలో ఈ 3 మాసాలైన ప్రాతః స్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలోగాని చంద్రసూర్యగ్రహణ పర్వలలోగాని స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్యానమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదలిన వాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము కంటికంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసములో సమానమైన పుణ్యకాలము గాని కార్తీక దామోదరునికన్నా దైవముగాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీక మాసములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు. నాయన విష్ణువు లక్ష్మి సమేతుడై ఆషాఢశుక్ల దశమ్యంతంలో పల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిదురలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతము అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరి ధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహసనాన్ని అలంకరించి ఉండగా నారదుడక్కడకు వెళ్లి వారికి మ్రొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేదవిధులు అడుగుంటాయి. జ్ఞానులు సైతము గ్రామ్యసుఖాలను లోని పోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక విశ్వసించిన నారాయణుడు సతీసమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపాధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందర ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభాక్ష్యలను పాపాచరణులని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనా మానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనని నారాధించాడు.
అనేక విధాలుగా సుత్తించాడు. ఏవం శ్రీస్కాంద పురాణ 0 తరగత కార్తీక మహాత్మ్యే సప్తదశ అష్టాదశాధ్యాయౌ 17-18 అధ్యాయములు. 9దో రోజు నిషిద్ధములు, నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి, దానములు, మీకు ఇష్టమైనవి పితృతర్పణలు, పూజించాల్సిన దైవము, అష్టవసువులు, పితృదేవతలు, జపించాల్సిన మంత్రము, ఓం అమృతాయ స్వాహ పితృదేవతాభ్యో నమః. ఫలితము ఆత్మరక్షణ, సంతాన రక్షణ. 9వ రోజు నవమి నాటి పారాయణము సమాప్తము. శ్రీ 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 జగదాంబ జ్యోతిష్యాలయం. మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో అలర్ట్ కోసం గంట సింబల్ని నొక్కండి.